సోషల్ మీడియా అందరినీ స్టార్ చేస్తుంది. కొంతమంది రాత్రికి రాత్రే స్టార్స్ అవుతుంటే కొంతమంది నిదానంగా స్టార్స్ అవుతున్నారు. కొంతమంది వీటిని ఉపయోగించుకుంటే మరికొంతమంది దీనిని సరిగ్గా వాడుకోవడంలో విఫలమవుతున్నారు. కొన్ని తప్పులు చేసి అప్పుల పాలవుతున్నారు. అలాగే మరికొంతమంది కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు ఒక యూట్యూబర్ కి ఎదురైంది. పక్కంటి కుర్రాడు బ్రాండ్ తో స్టార్ గా ఎదిగిన ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతిపై అత్యాచారం ఆరోపణలపై చందు సాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అసలు ఎవరు ఈ పక్కింటి కుర్రాడు అనేది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసమే పూర్తి డీటెయిల్స్ మీకోసం. యూట్యూబర్ చందు అసలు పేరు కోలా చంద్రశేఖర్ సాయి కిరణ్. వయసు 30 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి స్వగ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వేమగిరి నుంచి హైదరాబాద్ కు నివాసం మార్చాడు. హైదరాబాద్ లోని బండ్లగూడ జాగిర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. 2021లో ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైద్యురాలైన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఇక్కడే హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమె 2020లో హైదరాబాద్ కు వచ్చింది. 2021 మార్చిలో ఓ డేటింగ్ యాప్ లో చంద్రశేఖర్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ వాట్సాప్, ఇన్స్టాలో చాటింగ్ చేసుకునేవారు. అలా పరిచయం కాస్త ఇష్టంగా మారింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలుసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు ప్రామిస్ చేశాడు చందు. 2021 ఏప్రిల్ 25న తన పుట్టినరోజు వేడుకలకు రమ్మంటూ చందు సాయి ఆ యువతిని పుప్పాలగూడలోని తన ఇంటికి పిలిచాడు. అయితే ఆమె ఆ రోజు అయిష్టంగానే అక్కడికి వెళ్ళింది. చందు ఆ రోజు యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ప్రమాణం చేశాడు. ఆ ఘటన తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. సినిమాల్లో అప్పుడప్పుడే అవకాశాలు వస్తుండడంతో ఎక్కువ అవకాశాలు వస్తే బాగా ఉంటుందని చెప్పాడు. దానికి డబ్బులు అవసరం పడతాయని చెప్పడంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి డబ్బులిచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇటీవల పెళ్లి చేసుకుందామంటూ చందుని అడిగింది. దీంతో చందు నిజస్వరూపం బయటపడింది. 3 కోట్ల రూపాయలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ డిమాండ్ చేశాడు. ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. చందు తల్లిదండ్రులు కూడా ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. కులం తక్కువని, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందంటూ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన ఆ యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. చందు మీద రేప్ కేసు పెట్టింది, చీటింగ్ కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏసీబీఎస్ లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. చందుపై పూర్తి ఆధారాలు సేకరించి గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చందు బంధువులు పరారీలో ఉన్నట్లుగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో శుక్రవారం నాడు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. యూట్యూబర్ గా చందుపై ఏకంగా రేప్ కేసు నమోదైంది. దీంతో నార్సింగ్ పోలీసులు అతడిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. యూట్యూబ్ లో పక్కంటి కుర్రాడు పేరుతో చేసే వీడియోలతో చందు పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఓటీటీలు, సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పక్కింటి కుర్రాడుగా పాపులర్ అయిన చందు సాయి దగడ్ వెబ్ సిరీస్ లో నటించాడు. అనేక ఛానల్స్ లో స్కిట్స్ చేశాడు. చందు ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ గిరిజన యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని మీద సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపించారు. మరి ఇలాంటి కుర్రాళ్ల మీద, అలాగే ఇలాంటి సంఘటనల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.